అనంతపురి ఒక శాంతియుత రాజ్యం. చాలా అందంగా ఉంటది ఆ రాజ్యం. ఆ రాజ్యాన్ని రాజు వీరభద్రుడు పరిపాలిస్తున్నాడు. ధైర్యం, న్యాయం కలిసి ఉన్న వ్యక్తి. ప్రజలందరూ ఆ రాజు అంటే గౌరవం, ప్రేమతో ఉండేవారు. అదే రాజ్యంలో పూలపల్లి గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రంగయ్య అనే రైతు నివసిస్తూ ఉండేవాడు. అతడు చాలా లోభి. ఎంత సంపద ఉన్నా ఇంకా కావాలి కావాలి అనే మనస్తత్వం. ఎవ్వరికీ సహాయం చేసేవాడు కాదు. ఒకరోజు అదే గ్రామంలో ఉంటున్న రమణయ్య అనే వ్యక్తి రంగయ్య దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. రంగయ్య, మా అబ్బాయికి ఆరోగ్యం బాగోలేదు. కొంత డబ్బు సహాయం చేస్తావా? అందరికీ ఇవ్వడానికా నేను కష్టపడి సంపాదిస్తుంది? నా దగ్గర డబ్బు లేదు, నేనివ్వను. రమణ్య చేసేది లేక అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. అతడి భార్య గీత రంగయ్యలాగా కాదు, చాలా మంచిది. ఉన్నదంట్లో సంతోషంగా ఉండేది. అదే గ్రామంలో శివచారి అనే గుడి పూజారి ఉండేవారు. అతడు చాలా మంచివారు. ఎప్పుడూ గ్రామం మంచి కోరుకునే వ్యక్తి. ఏమైంది? ఎప్పుడూ చురుగ్గా ఉండే పిల్లోడు ఇలా సైలెంట్గా ఉన్నాడు. మా బాబుకి జ్వరం తగ్గడం లేదు పంతులుగారు, అందుకే ఇలా ఉన్నాడు. ఆ దేవుడే చూసుకుంటారు. తగిపోయిందిలే. త్వరలో ఆయుష్మాన్ భవ. ఒకరోజు రాజు అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక స్వామీజీ కనిపించారు. నమస్కారం గురుగారు. ఆ స్వామీజీ రాజుతో ఇలా అన్నాడు. మీరు అనంతపురి రాజే కబా? అవును గురుగారు, నేనే ఆ రాజ్యరాజిని. మీ రాజ్యంలో నిధి ఉంది. ఆ నిధి పూర్వం మీ వంశస్థులు శత్రువుల నుండి కాపాడుకోడానికి ఆ నిధిని భూమిలో దాచిపెట్టారు. ఆ నిధి మీ దేవయానికి చేదింది. నువ్వు తిరిగి ఆ నిధిని ఆ దేవాలయానికి ఇవ్వు అని అన్నాడు ఆ స్వామీజీ. రాజు సరే అని చెప్పి రాజ్యంకి బయల్దేరాడు. మరుసటి రోజు రాజు రాజ్యమంతా చాటింపు వేపించాడు. ఇందుమూలంగా పూల్లపల్లి గ్రామ ప్రజలకు మన ఊరి దేవాలయం నిధి మన ఊరి భూమిలో దాయపడింది. ఆ నిధిని వెతికి తీసిన వాళ్లకి బహుమతి ఇవ్వబడుతుంది. ఊరిలో వాళ్ళంతా ఆ నిధి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ నిధి గురించి రంగయ్యకి తెలిసింది. అప్పుడు రంగయ్య మనసులో ఇలా అనుకున్నాడు. ఆ నిధిని నేనే ఎలాగైనా కనిపెడతా. అప్పుడు నేను ధనవంతుడినవుతాను. ఆ బహుమతి నాకు సరిపోదు. ఆ నిధిని నేనే తీసుకుంటా అని అనుకున్నాడు రండయ్య. మరుసటి రోజు రాత్రి వెళ్ళి తవ్వడం మొదలుపెట్టాడు. కాని దొరకలేదు. కాని రంగయ్య ప్రయత్నం మాత్రం మనలేదు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రంగయ్య తవ్వుతుంటే నిధి కనిపించింది. రంగయ్య ఆనందానికి అవధులు లేవు. ఆ నిధిని తీసుకుని వెళ్ళి తన భార్యకి చూయించాడు. అప్పుడతని భార్య ఇలా అంది. ఈ నిధిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? వెళ్ళి రాజుకి అప్పచెప్పండి. నీకేం తెలీదు, నువ్వు మాట్లాడకు. రాజుకిస్తే బహుమతి మాత్రమే వస్తుంది. అందుకే ఇవ్వను. ఈ నిధి నాది, నా దగ్గరే ఉంటది అని అన్నాడు రంగయ్య. రంగయ్య భార్య ఏం చేయలేక మౌనంగా ఉండిపోయినది. చూస్తుండగానే రోజులు గడిశాయి. రంగయ్య పరిస్థితి చాలా దారుణంగా మారింది. పంటలు సరిగ్గా పండలేదు. అతని భార్య మంచన పడింది. రంగయ్య చేసేది లేక ఇలా అనుకున్నాడు. నా బాధని వెళ్ళి ఆ దేవుడితో చెప్పుకుంటా. ఆయనే ఏదొక మార్గం చూపిస్తాడు అని అనుకుని గుడికి వెళ్ళాడు. రంగయ్యను చూసిన పూజారి ఇలా అన్నాడు. ఏమైనది రంగయ్య, ఇలా ఉన్నావు? అప్పుడు రంగయ్య జరిగినది అంతా వివరించాడు. నువ్వు ఆ దేవుడి నిధి మీద కన్ను వెయ్యడం వల్ల ఆ దేవుడు కోపగించుకున్నాడు. నువ్వు ఆ నిధిని రాజుకి అప్పజెప్పు. రంగయ్య సరేని చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఆ నిధిని తీసుకుని రాజుకి అప్పచెప్పాడు. కొంతకాలం తర్వాత రంగయ్య పంటలు బాగా పండాయి. అతని భార్య కోలుకుంది.
ఇప్పుడు రంగయ్య చాలా సంతోషంగా ఉన్నాడు. లోభంతో సంపాదించిన ధనం శాంతినివ్వదు. దైవభక్తి, దానం ఉన్న చోటే నిజమైన సంపద ఉంటుంది.